రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోరుచిక్కుడు చౌడే పంట గురించి తెలుసుకుందాం. మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ చౌడే పంట అనేది మనకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ పంటను పండించవచ్చండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వీటిలో వచ్చే ఎండుకొమ్మ తెగులు, తర్వాత మొక్క చనిపోవడం ఎలా నిర్మూలించుకోవాలి, అలాగే బూడిద మరియు ఆకుమచ్చ తెగులు ఎలా నివారించాలి, మంచి కాంబినేషన్లు చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు గమనించినట్లయితే ఈ గోరు చిక్కుల్లో ముఖ్యంగా మనకు చీడపీడల యాజమాన్యం కానీ, తర్వాత సస్యరక్షణ, తర్వాత తెగుళ్ళు వాటిని ఎలా నివారించాలి అనేది మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా చౌడే అనేది మనకు 100 నుండి 120 రోజులు అండి పంట కాలం. మనకు 45 రోజుల నుంచి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుందండి కొన్ని రకాలలో. కానీ మంచి కటింగ్ అంటే 70 నుంచి 80 రోజుల్లో మంచి కటింగ్ అండి. మీరు చూడొచ్చు, ఇవి చౌడకాయలు అండి. వీడియోలో చూస్తున్నట్లుగా ఎక్కువగా మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని మనం ఆర్జించవచ్చండి. ఒక 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు అలా ఉండేదండి. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు, అలాగే వీటిలో ఎక్కువగా ప్రధాన సమస్య అయిన మచ్చ అండి. మొక్క చనిపోతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తానండి. మీరు గమనించండి, వీడియో ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఓకే, ఇవి ఎర్ర గరప నేలల్లో బాగా పండుతుందండి. ఇది అన్ని నేలలకు అనుకూలం. బట్ ఏమంటే చౌడు భూమిలో ఇది పంట పండదండి. అందుకే దుక్కిలో మనం 8 టన్నులు పశువుల ఎరువు, అలాగే నత్రజని ఎరువులు, అలాగే సూపర్ చల్లుకొని తర్వాత ఇవి ముఖ్యంగా మనకు కొంతమంది డ్రిప్ పెడతారండి, కొంతమంది సాళ్ళకు కూడా పెడతారు ఈ పంట అనేది. ఈ విత్తనం మోతాదు వచ్చి మనకు ఎకరాకు 12 నుంచి 16 కేజీలు పడతాయండి విత్తనం, అంటే ఆ రకాన్ని బట్టి. కానీ వీటిలో మనం ముఖ్యంగా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలండి. 15 to 20 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటే మనకు మొక్కకి గాలి బాగా ఆడి తర్వాత మనకి తెగుళ్ళు సంక్రమించేది కూడా తగ్గిపోతుందండి. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీటిలో మనకు చీడపీడల యాజమాన్యానికి వస్తే ముఖ్యంగా వీటిలో పేనుబంక అండి, జీడ అంటారండి. మీరు ఇలా మొదల్లో వస్తుందండి, ఇట్లా పూతలోనూ ఇలా వస్తుంది. వీటి నివారణకు మనకు మార్కెట్లో రోగోర్ డైమిథియేట్ అంటారు. ఇది 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే పేనుబంకను నివారించవచ్చు వీటిలో. అలాగే మనకు మొట్టమొదటిలో మనకు ఆకు తినే పురుగులు వస్తాయండి, అలాగే దోమ. దీని నివారణకు ఫస్ట్లోనే మనం క్లోరోపైరిపాజు అండ్ సైపర్ 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే దోమ ఉన్నట్లయితే థయోమిథాక్సిమం 0.5 grams per లీటర్ లేదా ప్రైడ్ 1 gram per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పేనుబంక, దోమ పురుగును పూర్తిగా నివారించవచ్చు. అలాగే వీటిలో ముఖ్యంగా మనకు చీడపీడల్లో పేనుబంక ఎక్కువగా వస్తుందండి. ఈ పేనుబంక ఎక్కువగా రావడానికి కారణం ఏమిటంటే వాతావరణ పరిస్థితులు, వాతావరణం తేమగా ఉన్నప్పుడు, అలాగే లేత ఇగుళ్ళు ఉన్నప్పుడు అవి రసం పీల్చి మొక్కను ఎదిగనీయకుండా పూర్తిగా నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే వీటిలో తెగులుకి వస్తే మనకు బూడిద తెగులండి. ఇలా మీరు గమనించవచ్చు, ఆకుపై ఇలా తెల్లటి పొరలాగా ఏర్పడుతుంది. పౌడరీ మిల్లు అంటారు, బూడిద తెగులు కూడా అంటారు. ఇది అనేది మనకు మొక్క మీద వచ్చినట్లయితే ఆకు మీద మనకు కిరణజన సంయోగక్రియ జరగకోకుండా అడ్డం పడి ఆ మొక్క ఎదగనీయకోకుండా మనకు చనిపోవడానికి దారి చేస్తుందండి ఈ బూడిద వస్తే. అందుకే దీని నివారణకు మొదటిలో స్ప్రేయింగ్లోనే దీని నివారణకు ఎక్సోకొనజోల్ లేదా అజాస్ట్రోబిన్ లేదా డైఫెకొనజోల్ 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. జోల్స్ గ్రూప్సే వాడాలండి మనకు బూడిదకు ముఖ్యంగా. ఎందుకంటే జోల్ గ్రూప్స్ వాడితే వాటి బూడిదగా స్ప్రెడ్ చేసే ఫంగస్ను వాటికి అంతం చేస్తాయి. అందుకే దీని నివారణకు మనం ఫస్ట్లోనే ఎక్సోకొనజోల్ కానీ, డైఫెకొనజోల్ కానీ, లేకుంటే అజాస్ట్రోబిన్
ఏదైనా వీటి టెక్నికల్లో మనం కలిపి స్ప్రే చేసుకుంటే బూడిదని పూర్తిగా నివారించవచ్చు. ఇప్పుడు అలాగే కొమ్మ లేదా మొక్క చనిపోతుంటాయండి. దీని నివారణకు ముఖ్యంగా ఎందుకు ఎలా చనిపోతాయంటే వాతావరణ పరిస్థితులు, అలాగే సాయిల్ బాండ్ డిసీజెస్ అంటే భూలోపల వస్తుంటాయండి వ్యాధులు అనేటివి ఫంగస్ వల్ల ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అలాగే విత్తన శుద్ధి కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇది వస్తుందండి. దీని నివారణకు మనకు లైటాక్స్ మనం డ్రెంచింగ్ చేయడం వల్ల డ్రిప్ ద్వారా లేదా భూమిలో తడి ఉండి స్ప్రే చేసుకుంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఆకుమచ్చ తెగులండి, మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఆకుమచ్చ దీని నివారణకు ఫస్ట్లోనే మనం శాఫ్ లేదా బావిస్టెన్ లేకుంటే క్యాప్టన్ లేదా టొబకొనజోల్ లేదా మెటలాక్జిల్ అండ్ మ్యాంకోజెబ్ అండ్ లేదా యాక్రోబ్యాట్ ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆకుమచ్చని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, దీని నివారణకు మీకు ఇప్పుడు చెప్పిన మందులన్నీ స్ప్రే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం సార్ అనేక మందులు కొట్టాము బట్ ఆకుమచ్చ కంట్రోల్ కాలేదు. మనం ఇంకోటండి, వీటిలో ప్రధాన సమస్య అండి, ఇప్పుడు మార్కెట్లో ఎటువంటి మందులు కొట్టినా ఈ చౌడేలో లేదా గోరుచిక్కుల్లో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే దీని నివారణకు ఫస్ట్ ఇంటి మెథడ్ చెప్తానండి. ఆకుమచ్చకు అలాగే మొక్క చనిపోకపోకుండా ఎలా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్తాను. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఎప్పుడైనా సరే మన భూమిలో నీరు ఎక్కువగా నిలబడుకోకుండా చూసుకోవాలి. అలాగే మనం విత్తనానికి రైజోబియం కల్చర్ అంటే మార్కెట్లో దొరుకుతుందండి, రైజోబియం బ్యాక్టీరియాని మనం విత్తనాన్ని కలిపి విత్తుకోవాలి. లేదా అలా కలుపుకోవడం వల్ల మనకు మొక్క ఇలా చనిపోకుండా ఆకుమచ్చ రాకుండా దీన్ని పూర్తిగా నివారించవచ్చు. అలాగే సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడే, బ్యాసిల్లస్ టురియంజెస్ అనే కొన్ని బయో ఫర్టిలైజర్స్ మనం ఎరువులో కలిపి చల్లుకోవాలి. ముఖ్యంగా ఫ్లవరింగ్ ముందు మనం 20-20-0-13 లేదా 24-24-0లో ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ వంటి బయో ఫర్టిలైజర్స్ను కలిపి మనం చల్లుకోవడం వల్ల మనం ఆకుమచ్చ అండ్ కొమ్మ ఎండు తెగులు అలాగే మొక్క చనిపోవడం వంటి పూర్తిగా నివారించవచ్చు. ఇంకొకటండి, దీన్ని మనం ఫస్ట్లోనే కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే పంట అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకే మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఈ బయో ఫర్టిలైజర్స్ అండి అంటే బ్యాక్టీరియాటివి అంటే సూడోమోనాస్, ట్రైకోడర్మా మన విత్తన శుద్ధినే చేసుకోవచ్చు లేదా ఫర్టిలైజర్లో కలిపి చల్లుకోవాలి. అలాగే వీటి ఒకవేళ డ్రిప్ ఉన్నట్లయితే వ్యామ్ మైకోరైజా, ఎండోమైకోరైజాను కూడా మనం వదులుకోవాలి. అలాగే మనకు విల్ట్ సంబంధించిన బ్యాక్టీరియా ఫర్టిలైజర్స్ ఉంటాయండి, వాటిని కూడా మనం డ్రిప్లో లేదా ఫర్టిలైజర్లో కలిపి చల్లుకోవాలి. మీకు ఇలా ఆకుమచ్చను పూర్తిగా నివారించవచ్చండి. కానీ ఒక్కసారి వచ్చిన మచ్చ పోదండి అప్పుడే. అందుకే కొన్ని సస్యరక్ష పనులు చేపట్టాలి. ఏంటంటే మనం ఆ మొక్కలను పీకేసి లేదా బూడ్చివేయడం లేదా కాల్చివేయడం జరగాలి. అలానే తోటలో పెట్టకూడదు. అలాగే చుట్టూ బ్లైట్ ఉన్న టమోటా తోట ఉంటే మనం దూరంగా ఆ మొక్కలను పీకి పారివేయాలి. అలాగే చుట్టూ బ్లైట్ ఉన్న తోటలు ఉంటే అంటే టమోటా పంట ఉంటే తీసేయడమే కరెక్ట్ అండి. పంట ఒకసారి బ్లైట్ వచ్చిందా ఈ చౌడేలో పూర్తిగా నివారించలేము. అందుకే మనం కొన్ని మెథడ్స్ చెప్పానండి. ఇలా బయో ఫర్టిలైజర్స్, సూడోమోనాస్, ట్రైకోడర్మా వాటి ద్వారా మనము కొద్ది వరకు నిర్మూలించవచ్చు. అలాగే ప్రతి స్ప్రేయింగ్లోనూ మనకు క్యాప్టాన్ లేదా మెటలాక్జిల్ కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకోండి. అలాగే డ్రెంచింగ్కు మనకు బ్యాక్టీరియాలో పిఎస్బి బ్యాక్టీరియా, కేఎస్బి బ్యాక్టీరియా, సాల్యులైజింగ్ బ్యాక్టీరియాలు కూడా వదులుకోవాలి. అలాగే ట్రైకోడర్మా లిక్విడ్ లేదా పౌడర్ ఫార్మేషన్నే మనం నీటిలో కరగబెట్టి వదులుకోవాలి. అలాగే అప్పుడప్పుడు మనకు మొక్కలు చనిపోతూ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మనం డ్రిప్ అండి. అలాగే మన వాతావరణ పరిస్థితులు చూసుకోవాలండి. ఇవి ఎక్కువగా ఈ ఉష్ణమండలమైన వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. కావున మనకు చలి నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో మనకు బూడిద రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఇన్సెక్టిసైడ్ అండ్ ఇది ఒక ఫంగిసైడ్ మెటలాక్జిల్ కానీ, క్యాప్టాన్ కానీ లేదా టొబకొనజోల్ కానీ వీటి కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే మనం బూడిద మచ్చ రాకుండా మనం నివారించవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది, వీటికి పూత టైం చిన్న పిందె పడే టైంలో మనం పొటాషియం సైనేట్ అలాగే ఇమిడాక్లోపిడ్
ఒకవేళ త్రిప్స్ కానీ దోమ కానీ పేనుబంక ఉన్నట్లయితే దాని కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మనకు కాయ నాణ్యత కానీ కాయ కటింగ్కు మనకు అనుకూలంగా కానీ బాగా కాయ క్వాలిటీగా రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. మీకు ఈ పంటలో ఎటువంటి సందేహాలున్నా మీరు నాకు కామెంట్లు తెలియజేయండి. అలాగే కాంబినేషన్లో ఒకవేళ నేను చెప్పినది మంచిగా లేకపోతే మీరు నా కామెంట్లో చెప్పండి, నేను కాంబినేషన్లో పెడతాను కామెంట్లో. ఇప్పుడు ముఖ్యంగా మీరు మచ్చని బాగా కంట్రోల్ చేసుకోవాలండి. చౌడేలో ఈ గోరుచిక్కులో మనం మచ్చని బాగా కంట్రోల్ చేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో కూడా దీనికి మంచి రేట్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.